ఆంధ్రప్రదేశ్లో కూటమికి పవనాలు చాలా స్ట్రాంగ్‌గా వీస్తున్నాయి అనేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా గానీ, తెలుగుదేశం పార్టీ అభిమానులు గానీ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. అట్లాగే వైసీపీ పార్టీకి సంబంధించిన అభిమానులు గానీ, ఆ మీడియా గానీ లేదు ఆ గాలి మాకే స్ట్రాంగ్‌గా ఉంది. గతంలో ఉన్నంత గాలి లేకపోయినా 150 సీట్లు సాధించలేకపోయినా డెఫినెట్‌లీ 88, 89 అనేటువంటి మ్యాజిక్ నెంబర్‌ని మేము కొడతాము. ఖచ్చితంగా మేము గెలిచి చూపిస్తాము అనేసి వైసీపీ కూడా చెప్తుంది. అదే మొన్నటి వరకు 175 అన్నారు. ఇప్పుడు నెమ్మదిగా 80, 90 అంటున్నారు కదా వాళ్ళని. ఇంకో పక్క నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. సో మొత్తానికి ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు వేసుకుంటున్నారు, ఎవరి బలహీనతలను వాళ్ళు సరి చేసుకుంటున్నారు, బలాల్ని ఎక్కువగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, మోడీ, పవన్ కళ్యాణ్ ఈ బిగ్ కూటమికి జూనియర్ ఎన్టీఆర్ యొక్క సపోర్ట్ కూడా ఉంటే బాగుంటుంది అనే ఫీలర్స్ చాలా స్ట్రాంగ్గా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఉదాహరణకి మీ కృష్ణా జిల్లా గుడివాడ ప్రాంతంలో తీసుకుంటే కొడాలి నాని ఆల్రెడీ కంప్లీట్గా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఓన్ చేసేసుకున్నారు. వాళ్ళ యొక్క పరిధికి సంబంధం లేనటువంటి జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాల్లో ఎటువైపు లేనటువంటి ప్రస్తుతానికి ఎటువైపు లేని జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కొడాలి నాని. సో వాళ్ళే ఓన్ చేసుకున్నప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో మనం ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఓన్ చేసుకోము అనేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. మీకు జూనియర్ ఎన్టీఆర్ని నేరుగా తీసుకురావక్కర్లా, కానీ వాళ్ళ ఫ్యాన్స్ని మనం కనుక కాస్త దగ్గరికి తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పాజిటివ్ వైబ్ని, పాజిటివ్ మెసేజ్ని ఇచ్చినట్టు ఉంటుంది కదా. నిజమే, జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు రెస్పాండ్ అవ్వాలి. కరెక్టే, జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్గా ఉన్నాడని నేను అనట్లా. బట్ ఇట్లాంటి ఎలక్షన్ టైంలో ఎన్నో తిట్లు తిట్టిన నరేంద్ర మోడీనే కలుపుకొచ్చి నెత్తిన పెట్టుకున్నప్పుడు, ఎన్నో మాటలు మనల్ని పవన్ కళ్యాణ్ నెత్తిన పెట్టుకున్నప్పుడు, మన కోసం 2008లో ప్రచారం చేసి ఆ తర్వాత ఓడిపోయినా సరే ఏమీ మాట్లాడిని, ఈ రోజు వరకు చంద్రబాబు గురించి ఏ నెగిటివ్ మాట మాట్లాడిని, జూనియర్ ఎన్టీఆర్ని కలుపుకోవడానికి ఎలక్షన్కి ఒక 5-6 రోజులు, వారం రోజుల ముందు కలుపుకుంటే అది ఇంకొక బూస్ట్ అవుతుంది కదా మనకి. ఏదో ఒకటి చేసి ఆయనైనా కుదిరితే ఆయన ఫ్యాన్స్తో అయినా మమేకమయ్యేలాగా మనం ముందుకెళ్ళాలి కదా అనేసి ఒక్క మాట చంద్రబాబు అయినా, లోకేష్ అని వీళ్ళందరూ కలిసి జూనియర్ ఎన్టీఆర్ మేము ఒకటే, ఆయన మా పార్టీకి దూరమైన వ్యక్తి కాదు, ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు, ఆయన ఫ్యాన్స్ మాకే తోడుగా ఉంటారు అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగితే డెఫినెట్లీ రానున్న ఎన్నికల్లో ఇది కూటమికి ఒక బిగ్ వేవ్ కింద, బిగ్ వైబ్ కింద హెల్ప్ అవుతుంది. ఏ రకమైనటువంటి అవకాశాన్ని వదులుకోకూడదు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే, ఇలాంటివి కూడా ఉపయోగించుకోవాలి అంటూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంతోమంది అనుకూలంగా మాట్లాడే విశ్లేషకులు చెప్తున్నటువంటి మాటది. సో మీరేమంటారు, మీకేమనిపిస్తుంది? జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొస్తే బెటరా, ఏది ఈ టైంలో రిస్క్ అనిపిస్తుందా, లేకపోతే తగ్గాం మనం అనే ఫీలింగ్ని ప్రజల్లోకి ఇచ్చినట్టు ఉంటుందా? సో జూనియర్ ఎన్టీఆర్ యొక్క పాత్రని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందా, చేయకపోతే బాగుంటుందా, ఉన్నది ఉన్నట్టుగా నడిస్తే బాగుంటుందా? మీ కామెంట్లో చెప్పండి.